హలో పీపుల్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్ అండ్ క్రేజీ సిస్టర్స్ ఛానల్ అండి. ఇది కొత్తగా పెట్టిన ఛానల్. నేను మా సిస్టర్ మా కిడ్స్ దీంట్లో ఉంటారు. సో సడన్గా హాలిడేస్కి మమ్మీ దగ్గరికి వెళ్ళామండి. సడన్గా మమ్మీ అనుకోకుండా యాదరోటి వెళ్దాము అంటే నైటే ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని మార్నింగ్ బయలుదేరాము. మార్నింగ్ ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం 7 వరకు, కానీ కుదరలేదు. సో మేము స్టార్ట్ అయ్యే వరకు 9 అయింది, అక్కడికి రీచ్ అయ్యే వరకు 10:30 అయింది. సో మా ఓన్ వెహికల్ కాబట్టి పార్కింగ్ మేము టికెట్ తీసుకొని పైకి వచ్చేసాం. రాగానే అక్కడ ఎంట్రన్స్లో బొట్టు పెడుతున్నారు దర్శనానికి వెళ్ళే ముందు. సో దర్శనం 300 రూపీస్ టికెట్ దర్శనం తీసుకొని వెళ్ళేసి వచ్చాము. ఎందుకంటే హాలిడేస్ కదా, రష్ ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. 1 అవర్ దర్శనానికి పట్టింది టైము. సో దర్శనం అయిపోయింది. వచ్చిన తర్వాత బయట చిన్న చిల్ అవుతున్నాము. ఫోటో సెషన్ అనమాట. అక్కడ దర్శనం కూడా చేయించుకున్నాము. తర్వాత ఫొటోస్ అనేది దిగాము. దిగిన తర్వాత మళ్ళీ ప్రసాదం కోసం వెళ్ళాము. ప్రసాదం పులిహోర అవి తీసుకొచ్చాము. షెడ్ కింద కూర్చొని తిన్నాము. తిని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అక్కడ మా పాప ఎలా ఆడుతుందో. చాలా వేడిగా ఉండేనండి. తర్వాత స్వర్ణగిరికి వెళ్ళిపోయాము డైరెక్ట్. స్వర్ణగిరిలో స్టెప్స్ ఉంటాయి కదండి, ఇక మెల్లగా ఎక్కుతున్నామండి. మా పాప చూడ ఎలా పరిగెత్తుతుందో, మా సిస్టర్ నేను. అక్కడ దర్శనం అండి 50 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నాం. తర్వాత ఫోటో సెషన్ చేసుకున్నాము. ఎలా పరిగెత్తుందో చూడండి మా పాప అక్కడ. తర్వాత అక్కడ దర్శనం అయిపోయింది, ఫోటో షూట్ అయిపోయింది అంతా. తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఎలా పరిగెత్తుతుందో చూడండి మా పాప. వాళ్ళ ముగ్గురు అన్నలతో తను ఒకతే కాబట్టి అల్లరి బాగా చేస్తుంది తను. మళ్ళీ మా సిస్టర్ మా మమ్మీ ఏదో ముచ్చలు పెట్టుకుంటూ వస్తున్నారు, స్టెప్స్ ఎగుతున్నారు. తర్వాత అక్కడ పక్కకు చిన్న వెంచర్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేసాం. లంచ్ చేసాక పిల్లలు ఆడుకుంటామంటే ఆడుకుంటున్నారు. మా పాప ఒకటే పరిగెత్తుతుంది. ఇక వాళ్ళతో పాటు మేము కొద్దిసేపు చిల్ అయ్యాము, అలా ఆడుకున్నాము. తర్వాత రిటర్న్ వచ్చేసాం. బై 4:30 వరకు వచ్చేసామండి. మరి లగేజ్ అన్ప్యాక్ చేస్తున్నాము. లంచ్ తీసుకెళ్ళాం కదా. ఓకే, బాయ్.